ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్ పేరుతోటి మోసం జరుగుతుందా? ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్ గా ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకున్నా, ఇంటర్ విత్ జేఈ తీసుకున్నా, ఇంటర్ విత్ నీట్ తీసుకున్నా, దీని గురించి డిస్కషన్ అనేది ఈ సోషల్ మీడియా బాగా ఫాస్ట్ గా ఉన్న ఎరాలో ఇప్పుడు అందరికి ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ 6th క్లాస్ నుంచి ఐఐటి అవసరమా, 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అవసరమా, 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ అవసరమా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ దాన్ని కొంతమంది పాజిటివ్ గా మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు. అయితే అసలు ఇప్పుడు బ్యాలెన్స్ గా అసలు నిజం ఏంటి అనేది మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా మోసం జరుగుతుందా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇంటర్ విత్ జేఈ అన్నగానే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు కదా, నిజంగా అంత ఇంపార్టెన్స్, అంత అవసరం ఉందా? మనము ఒక ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ సీట్ వస్తే భవిష్యత్ అనేది మారిపోతుంది. 6th క్లాస్ నుంచి ఆ ఫౌండేషన్ అవసరమా అంటే మనం చదువుతుంది ఎందుకోసం? మంచి భవిష్యత్తు కోసమే కదా. కాకపోతే ఈ ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ పేరుతోటి ఒక ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా స్మూత్ గా పిల్లలకి చాలా ఈజ్ తోటి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రెజర్ లేకుండా అసలు దాని గురించి ఏంటి, ఐఐటిలో సీట్ వస్తే ఎలా ఉంటుంది, దాని భవిష్యత్తు ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదివించగలగాలి. ఐఐటి ఫౌండేషన్ విషయం మనం చూసుకుంటే 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంది. ఐఐటిలో సీట్ రావడం కానీ, ఎన్ఐటిలో సీట్ రావడం కానీ, చిన్న చిన్న కాలేజీలో చాలా మంది, కొన్ని లక్షల మంది బయటకు వస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో మొదలైంది ఈ ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ అది. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ 6th క్లాస్ నుంచి తీసుకుంటే ఇమీడియట్ గా ఐఐటిలో సీట్ తెచ్చుకుంటారని కాదు, ప్రిపరేషన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు నీట్ ఫౌండేషన్ కూడా అంతే. అలాగే ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ, ఇంటర్ విత్ క్లాట్ కానీ, ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకున్నంత మాత్రం ఇమీడియట్ బేసిస్ లో ఐఏఎస్ అయిపోతారని కాదు. ఇంటర్ విత్ ఐఏఎస్ లో మెయిన్ గా ఏం చేస్తున్నారు, కొంతమంది అంటే చాలా నెగిటివ్ గా మాట్లాడుతూ ఇచ్చేస్తా ఉంటారు కదా. ఇంటర్ విత్ ఐఏఎస్ లో ఏం చేస్తున్నారు, బేసిక్ ఎన్సీఆర్టీస్ నేర్పిస్తారు. ఏది ఇట్ ఈస్ బేస్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. పేరెంట్స్ కూడా కొంత ఆలోచన చేయాలి. అండ్ ఇంకొకటి కూడా, పేరెంట్స్ ఏం ఆలోచన చేయాలంటే, అరే ఐఏఎస్ అయిపోవాలని చెప్పి తీసుకెళ్లి ప్రెజర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పిల్లల ఇష్టానికి మనం ఎంతో కొంత ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి రైట్ గైడెన్స్ పేరెంట్స్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే, ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ జేఈ పేరుతో మోసం చేస్తున్నారా, లేకపోతే 6th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ మోసం చేస్తున్నారా, 6th క్లాస్ నీట్ ఫౌండేషన్ అని చెప్పి మోసం చేస్తున్నారా అంటే సింపుల్ థింగ్, ఇట్స్ అ పేరెంట్ విష్. ఓకే, పేరెంట్స్ ఎలా ఉన్నారు, దానికి తగ్గట్టు కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ తయారైంది. ఇప్పుడు చాలా మంది అంటే మాట్లాడుతూ ఉంటారు కదా, లక్షలు పెట్టి ఈ స్కూల్ కి నేను పెట్టాలని. లక్షలు పెట్టకుండా కూడా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా బాబే ఉన్నాడు, మా బాబు ఇప్పుడు మేముండే ఏరియాలో ప్రీ స్కూల్ కి, ప్లే స్కూల్ కి 2.5 లక్షల రూపాయలు పెట్టే స్కూల్ ఉంది. దాంతో పాటు 30,000 రూపాయలకి చూసుకునే ప్లే స్కూల్ కూడా ఉంది. ఓకే, రెండు ఉన్నాయి. మన ఇష్టం అది. మన కెపాసిటీని బట్టి, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ బట్టి, మనకు కావాల్సిన లగ్జరీగా పిల్లలు ఉండాలి, లేకపోతే కంఫర్టబుల్ గా పిల్లలు ఉండాలి. అండ్ స్టడీతో పాటు కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ అని కొంతమంది, స్టడీ కూడా బాగుండాలి, దానికి తగ్గట్టు అంబియన్స్ ఉండాలి, అట్మాస్ఫియర్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పి డబ్బులు మనం పే చేస్తున్నాము. ఇది మన చాయిస్ కదా. అంటే రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అవసరమా, 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ అవసరమా, ఇంటర్ విత్ జేఈ పేరుతో పెద్ద మోసం జరుగుతా ఉందంటే దానికి ఎవరు ఏం చేయలేరు. వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ప్రపంచం మొత్తం ముందుకెళ్తా ఉంది. ఓకే, మనం కూడా అర్థం చేసుకొని మనకి ఏది సరి, మనం ఎంతవరకు క్యాపబుల్ ఉన్నామో మన కెపాసిటీని బట్టి మనము విద్య వ్యాపారం అయిపోయింది. విద్య వ్యాపారం, ఎడ్యుకేషన్ ఇస్ బిజినెస్ రైట్ నౌ. ఎడ్యుకేషన్ అంటే అన్నిటికంటే పెద్ద బిజినెస్, పెద్ద ఇండస్ట్రీ. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతున్న ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది, సో గురువులు ఉండేవాళ్ళు, శిష్యులు ఉండేవాళ్ళు, ఒక ఆశ్రమంలో పిల్లల్ని వదిలేసి అక్కడే పని చేసుకొని అక్కడే గురువు గారికి సేవ చేసి విద్యను అభ్యసించేవారు. రాజుల కొడుకులైనా అంతే, మంత్రుల కొడుకులైనా అంతే, ఒక మామూలు కొడుకులైనా వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించే వాళ్ళు. కొంచెం రాజుల కొడుకులు అయితే పెద్ద పెద్ద గురువులు, అంటే కొంచెం మంచి గురువుల దగ్గరికి, బాగా పేరున్నా లేకపోతే బాగా చెప్పగలిగే గురువుల దగ్గరికి పర్సనల్ ట్రైనింగ్ లాగా పంపించేవాళ్ళు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అగైన్. ఇది ఆలోచన చేయాలి. ఇంటర్ విత్ జేఈ పేరుతో, ఇంటర్ విత్ నీట్ పేరుతో మోసం ఏం జరగట్లేదు. ఎంచుకునే కాలేజీ జాగ్రత్తగా ఎంచుకోండి. మనం ఎంత డబ్బులు పెట్టాలి అనేది కూడా మీరు ఆలోచన చేసుకొని, ఎంతవరకు పెట్టగలుగుతామని ఆలోచన చేసుకొని, దాని తగ్గట్టు బెస్ట్ ఏందో చూస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం మంచి విషయం. ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.